హాయ్ హలో అందరికీ నమస్తే అండి. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. మార్నింగే వచ్చేసి మా బాబుకి స్కూల్ యూనిఫాము అండ్ సాక్స్లు తీసి పక్కన పెట్టేసుకున్నాను. యాక్చువల్గా నైటే పెట్టుకుంటాను ఎక్కువగా. సో ఎప్పుడైనా ఒకసారి స్కిప్ అయితే మార్నింగ్ పెట్టుకుంటాను. ఇంకా టైం వచ్చేసి 6:30 అవుతుంది. నేను 6కి లేచి ఫస్ట్ డస్ట్బిన్ అనేది బయట పెట్టేసుకొని ముగ్గేసుకొని ఇంటి ముందు ఇంకా నేను ఫ్రెష్ అయ్యాక ఇంక ఈ పనులు అనేది స్కూల్కి సంబంధించిన వర్క్ అనేది నేను స్టార్ట్ చేసుకుంటాను. కిచెన్లో పని ఈ పనులు అనేది ఇంకా స్కూల్ బ్యాగ్లో మొత్తం ఒకసారి చెక్ చేసేసి నైట్ ఏదైనా తను పెట్టుకోవడం బుక్స్ ఏదైనా మిస్ అయ్యి ఉంటే నేను మళ్ళీ చెక్ చేసుకుంటాను. ఇంకొచ్చేసి తనకి స్నాక్స్లోకి క్యారెట్ ఒకటి, ఇంకా ఇది గువావా ఉందండి, జామకాయ ఒక హాఫ్ కట్ చేసింది ఉంది, అది కొన్ని పీసెస్ కట్ చేసి పెట్టాను. ఇంకా కొన్ని నట్స్ కూడా పెట్టాను. ఇంకా స్నాక్స్ బాక్స్ అనేది ఇంక ఇలాగ పెట్టేసిన తర్వాత తనని లేపే లోపల పాలు అనేది వేడి చేసేసి నేను గ్లాసులో పోసేసి ఉంచుతాను. తను లేచి స్నానం అదే అయ్యే లోపల అవి అలానే ఉంటాయి, తాగేంత వేడి ఉంటాయి అన్నమాట, ఎక్కువ వేడిపోయి. ఇంకా నెక్స్ట్ దోశ వచ్చేసండి పెసరట్టు. ఈరోజు పెసరట్టుకి నైటే నానబెట్టేసుకున్నాను. 1 పెసలకి పావు కప్ అనేది పచ్చిశనగపప్పు, హాఫ్ కప్ వరకు బియ్యం అనేది తీసుకొని నానబెట్టేసుకొని నైట్ అంతా మార్నింగ్ ఇలా ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లము, ఒక మనకు ఆనియన్ ఉంటుంది కదా, అది కట్ చేసి ముక్కలుగా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఉప్పు కలిపేసుకుంటే మనకి ఇలా పెసరట్టు పిండి అనేది రెడీ అయిపోతుంది. ఇంకా నేను మా బాబు కోసం అని పెసరట్టు వేసేసానండి. తను ఫ్రెష్ అవ్వడం అంతా అయిపోయింది, పాలు కూడా తాగేశాడు. కొంచెం పాలే తాగుతాడు, మళ్ళీ వెంటనే బ్రేక్ఫాస్ట్ కొంచెం లైట్గా తింటాడు. ఈ ఒక్క దోశ తింటే అది చాలా ఎక్కువ, హాఫ్ 3/4 అట్లా అనమాట తినేది. ఇంకా నేను దోశ వేసేసాను తనకి. ఇంకా దోశ తినుకుంటూ ఇంకా స్నానం అది అయిపోయింది. తను యూనిఫామ్ వేసేసుకొని వీక్లో 2 డేస్ ఇలా స్పోర్ట్స్ యూనిఫామ్ ఉంటుంది. ఏదో బుక్ తీసుకొచ్చుకొని చదువుతున్నాడు కదా, అది యూకేజీ బుక్ తీసుకొని ఏదో చూసుకుంటున్నాడు తనే. మేమేం చెప్పలేదు తెచ్చుకోమని, ఇంకా అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటాడు. ఆ దుప్పటి వచ్చేసి చలిగా ఉందంట, అది కప్పుకొని పడుకున్నాడు. కప్పుకొనే కూర్చుంటాడు టిఫిన్ తినేటప్పుడు మోస్ట్లీ. ఇంకా నేను బాటిల్లోకి కొంచెం ల్యూక్ వామ్ వాటర్ అనేది వేస్తున్నాను, బాగా చల్లగా ఉంది వెదర్ అనేసి. ఇది ప్లాస్టిక్ బాటిల్ కాబట్టి నేను ఎక్కువ వేడి అనేది వేయనండి. ఇంకా టైం వచ్చేసి 7:50 అవుతుంది. 7:55 అట్లా స్టార్ట్ అయిపోతాడు మోస్ట్లీ. ఇంకా నా హస్బెండ్ ఇక్కడ తనకి షూ అది వేస్తున్నారు. ఇంకా 8 o'clock కల్లా స్కూల్లో ఉండాలి. సో నా మార్నింగ్ అయితే ఆల్మోస్ట్ రొటీన్ ఇలాగే ఉంటుందండి. 6 to 8 PM అనేది స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. ఇంకా నాకైతే బాయ్ చెప్పేశాడు, ఇంకా తీసుకెళ్తున్నారు వాళ్ళ నాన్న. నెక్స్ట్ వచ్చేసి నేను కిడ్స్ కోసం అనేసి క్లాత్స్ షాపింగ్ హాల్ అనేది షేర్ చేశాను. నేను మోస్ట్లీ ఇదంతా మ్యాక్స్లో స్టైల్ యూనియన్లో తీసుకున్నాను. వీకెండ్లో మేము ఇద్దరము వెళ్ళాము అనేసి నేను ఒక షార్ట్స్ వీడియో పెట్టాను కదా, గీతంతో షాపింగ్కి వెళ్ళాను అనేసి. ఆ వీడియోలో షేర్ చేశాను చూడండి. మేము షాపింగ్కి వెళ్ళామనేసి చెప్పాను కదా, అక్కడ తీసుకున్న బట్టలు అనమాట ఇవి. ఇది వచ్చేసి లైట్ బీజ్ కలర్ అండి, ట్రాక్ ప్యాంటు, వన్ సైడ్ వచ్చేసి జిప్ వచ్చింది, చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే. కింద వచ్చేసి గ్రిప్ అనమాట. ఇంకా నడుం దగ్గర వచ్చేసి ఎలాస్టికే, మనకి టైస్ ఇచ్చారు థ్రెడ్స్, అది కట్టుకుంటే మనకి నడుం దగ్గర వేస్ట్ దగ్గర టైట్ అయిపోతుంది అనమాట. క్వాలిటీ చాలా సాఫ్ట్గా ఉంది, కంఫర్ట్గా, మనకి కావలసినంత స్ట్రెచబుల్గా ఉంది, ఓవర్ స్ట్రెచబుల్ లేకుండా చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ట్రాక్ ప్యాంట్ కూడా తీసుకున్నాను. అది లైట్ గ్రీన్ కలర్ అనమాట, లైట్ ఆలివ్ గ్రీన్ కలర్లో లైట్ కలర్. దీనికైతే పాకెట్స్ వచ్చాయండి, చాలా స్టైలిష్గా ఉంది ప్యాంట్. ఫ్రంట్ సైడ్ 2 పాకెట్స్ కార్గో లాగా, బ్యాక్ సైడ్ కూడా 2 పాకెట్స్ వచ్చాయి. ఇంకా వచ్చేసి కింద కూడా గ్రిప్ వచ్చింది. ఇంకా వేస్ట్ కూడా మనకి ఎలాస్టిక్ వచ్చి థ్రెడ్స్ ఇచ్చారనమాట, అది కట్టేస్తే మనకి పిల్లలకి సరిపోను, టైట్గా ఉంటుంది, లూజ్గా ఉండకుండా. సో చాలా బాగుంది, ఇది కూడా సేమ్ క్వాలిటీ ఉంది. ఇవన్నీ కూడా నేను మ్యాక్స్లోనే తీసుకున్నాను. మీకు ఎవరికైనా ప్రైసెస్ కావాలి అంటే మీరు కామెంట్స్లో అడగండి, నేను మెన్షన్ చేస్తాను. ఇంక ఈ 2 ట్రాక్ ప్యాంట్స్ అయితే తీసుకున్నాను. ఈ ట్రాక్ ప్యాంట్స్ ఏంటంటే మనం ఇంట్లో ఉన్న వేసుకోవచ్చు, బయటికి వెళ్ళినా కూడా వేయచ్చు, పిల్లలకి బాగుంటాయి. ఇది వచ్చేసి టీ షర్ట్ అండి, లైట్ లక్స్ గ్రీన్ అంటాం కదా, అలాంటి గ్రీన్ కలర్ మీద ఒకలాంటి డిజైన్ ప్రింట్ వచ్చింది, రగ్బీ బాల్ ఉంటుంది కదా, అలాంటి బాల్ ప్రింట్ వచ్చింది. ఇది కూడా సాఫ్ట్గా ఉంది, చాలా బాగుంది, సింపుల్, స్వీట్ అండ్ సింపుల్లో బాగుంది. ఇంకొక టీ షర్ట్ తీసుకున్నాను, ఇది వచ్చేసి బ్లాక్ అనమాట. ప్రజెంట్ అయితే బ్లాక్ షర్ట్స్ ఏం లేవు మా గీతన్కి, అందుకని తీసుకున్నాను. దీని మీద ఏంటంటే ఒక ప్రింట్ వచ్చింది, స్కేటింగ్ బోర్డు, హోవర్ బోర్డు వచ్చేసి ఒక లైన్ రాసుందనమాట, స్కేట్ ఆల్ డే సంథింగ్ అనేసి ఒక లైన్ రాసుంది, ఒక కొటేషన్ లాగా. ఇంకా బ్లాక్ షర్ట్ అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ అంతా కూడా ప్లెయిన్ బ్లాక్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టీ షర్టు,
ఇది ఒక లైట్ క్రీమ్ కలర్, లైట్ పీచ్ కలర్కి మధ్యలో ఉందండి. దాని మీద ఇంకంతా లెటర్స్ ప్రింట్ వచ్చేసింది, చాలా బాగుంది. ఇది కూడా కాలర్ టీ షర్ట్ అండి, కాలర్ లెస్ టీ షర్టే, జస్ట్ క్యాజువల్గా వేసుకోవడానికి, పార్టీ వేర్ ఏం కాదు ఇవన్నీ. కలెక్షన్ అయితే బాగుందండి. మ్యాక్స్లో ఒక్కొక్కసారి బాగుంటాయి, ఒక్కొక్కసారి అంతగా బాగోదు, కానీ ఈసారి బాగుంది. ఈ టీ షర్ట్ వచ్చేసి ఇది పింక్ కాదండి, పీచ్ కాదు, మధ్యలో ఉంది కలర్. కాకపోతే వీడియోలో కొంచెం డార్క్గా కనిపిస్తుంది. నార్మల్గా అయితే ఇంత కలర్ ఇంత డార్క్ కలర్ కాదు, ఇది కొంచెం లైట్గా ఉంది. ఇక్కడ ఒక కొటేషన్ రాసుందనమాట. అన్స్టాపబుల్ మోడ్ ఆర్ సంథింగ్ ఒక లైన్ రాసుంది చూడండి. ప్రైస్ ట్యాగ్స్ కూడా నేను ఇంకా తీయలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక స్వెట్ షర్ట్ అండి. మిగతావన్నీ నార్మల్ షర్ట్సే తీసుకున్నాను. ఈ స్వెట్ షర్ట్ ఒకటి చాలా బాగుంది. ఇది ఒక ఆలివ్ గ్రీన్ కలర్ అనుకోండి, మనకి ఆర్మీ గ్రీన్ అంటాము, బాటిల్ గ్రీన్ అంటాము, అలాంటి గ్రీన్ అనమాట. చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంది. హ్యాండ్స్ దగ్గర గ్రిప్ వచ్చింది, చాలా సాఫ్ట్గా ఉంది. మరీ మందంగా లేదు, స్వెట్ షర్టే, కానీ క్వాలిటీ చాలా చాలా బాగుంది. ఇప్పుడు నేను వేసుకున్నాను కదండి, అది కూడా చాలా వెల్వెట్ క్లాత్ లాగా చాలా సాఫ్ట్గా ఉంటుంది. సేమ్ అలానే ఉంది ఈ షర్ట్ కూడా. కలర్ అయితే గ్రీన్ చాలా బాగుంది, ఓవర్గా లేదు, లైట్గా లేదు, సోబరేట్గా ఉంది కలర్ అయితే అసలు. ఇంకా లాస్ట్ బట్ వన్ వచ్చేసి జీన్స్ అండి. ఈ జీన్స్ ఇంతకుముందే తీసుకున్నాను నేను, బట్ ఇంతవరకు వేయలేదు. ఇది వచ్చేసి ప్యారలల్గా ఉన్నాయన్నమాట, స్ట్రైట్ కట్, అటు కింద గ్రిప్ లేదు, అట్లా అని పెన్సిల్ కట్ కాదు, అట్లా అని బెల్ బాటమ్ టైప్ కూడా కాదు. ఇది ప్యారలల్గా ఉన్నాయి లెగ్స్ అనేది. ఇంకా ఫ్రంట్ 2 పాకెట్స్ వచ్చాయి. బ్లూకి లైట్ బ్లూ షేడ్ వచ్చింది బ్యాక్ సైడ్ అక్కడక్కడ. ఈ వేస్ట్ వచ్చేసి మనం బెల్ట్ పెట్టుకునేలాగా అండి. ఇది వేస్ట్ వచ్చేసి ఎలాస్టిక్ కాదు. ఈ క్లాత్స్ అనేది తీసుకున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు